మార్నింగ్ అండి. నేను డాక్టర్ మలిక్. ఈ మధ్య మనం ఒక టాపిక్ గురించి పూర్తిగా మర్చిపోయామండి. అదే టీబీ, ట్యూబర్క్యులోసిస్ టీబీ ఎక్కువగా ఊపిరితిత్తులకు వస్తుంది. కానీ టీబీ అనేది ఏ ఆర్గన్కైనా రావచ్చు. ఎక్కువగా మనం ఊపిరితిత్తుల టీబీ చూస్తూ ఉంటాం. కానీ ఎముకలకి రావచ్చు, మెదడుకి రావచ్చు, వెన్నెపూసకి రావచ్చు, కడుపులో లివర్కి రావచ్చు, దేనికైనా ఎముకల టీబీ రావచ్చు, వెన్నెముక టీబీ రావచ్చు, మెదడు టీబీ రావచ్చు, ఊపిరితిత్తుల టీబీ రావచ్చు. టీబీ అనేది ఎక్కడైనా రావచ్చు. కానీ ఈ మధ్య బాగా తగ్గింది. అంటే మనం తీసుకునే పర్సనల్ హైజీన్ వల్ల, మనం తీసుకున్న బీసీజీ వ్యాక్సినేషన్ వల్ల కొంచెం బెటర్ హైజీనిక్ కండిషన్స్ వల్ల మన ఇమ్యూనిటీ బాగుండడం వల్ల మనకి టీబీ రావడం లేదు. చాలా తగ్గింది, లేదని కాదు, తగ్గింది. అయితే దాన్నే మనం పల్మనరీ కాక్స్ అని కూడా అంటూ ఉంటాం. మేము మెడికల్ టర్మినాలజీలో పల్మనరీ కాక్స్. ఒకవేళ ఊపిరితిత్తుల్లో కనుక టీబీ వస్తే దాన్ని పల్మనరీ కాక్స్ అంటామండి. కాక్స్ తెలుసు కదా, ఆయన రాబర్ట్ కాక్ అనే పర్సన్, హీ ఇన్వెంటెడ్ ద బ్యాక్టీరియం. అందుకని దాన్ని పల్మనరీ కాక్స్ అంటారు. సో ట్యూబర్క్యులోసిస్ టీబీ అనేది ఇవాళ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఈ మధ్య మా పెద్దక్క అంటే 75 ఏళ్ళు, ఆవిడకి 74-75 ఏళ్ళ వయసు ఉంటుంది. ఈ మధ్య కొంచెం ఆవిడ బెడ్ రిడన్ అయ్యారు. ఒక 2-3 మంత్స్గా కొంచెం బెడ్ రిడన్ అయ్యారు. అయితే ఆవిడకి ముందు షుగర్ బాగా ఎక్కువైపోయింది, ఆహారం సరిగ్గా తీసుకోవట్లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్లోనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తెలిసింది ఆవిడకి యూరిన్ ఇన్ఫెక్షను, హై షుగర్తో పాటు టీబీ కూడా ఉందని, ఊపిరితిత్తుల్లో టీబీ కూడా ఉందని డయాగ్నోసిస్ చేశారు. అంటే ఏంటి, మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మీరు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, మీ ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు, అంటే మీ వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గినప్పుడు, మీ చుట్టుపక్కలే టీబీ ఉంటుంది. మీ చుట్టూ వైఫై లాగా టీబీ ఉంటుంది. అది మిమ్మల్ని అటాక్ చేస్తుందని అర్థమైంది కదా. వెరీ సింపుల్. ఆవిడ ఈ మధ్య ఒక 2 నెలలు టీబీతో సఫర్ అయి బెడ్ రిడన్ అయిపోయి పూర్తిగా. టీబీ ఒకటే కారణం కాదు, హై షుగరు, టీబీ, దాంతోపాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను, ఇవన్నీ జాయిన్ అయ్యి ఆవిడకి ఏంటంటే రోజుకి అసలు ఏమీ తినలేకపోయేవారండి. ప్రాక్టికల్గా జస్ట్ ఒక ఇడ్లీ, రోజుకు ఒక ఇడ్లీ తింటే గొప్ప విషయం అనమాట. దాంతోపాటు ఇన్ని రకాల ట్యాబ్లెట్లు ఇవన్నీ తీసుకుని మొత్తం మీద ఆవిడ ఒక 2 మంత్స్ కష్టపడి 2 మంత్స్ తర్వాత షీ డైడ్. ఈ మధ్య ఆవిడ పోయారు, మా పెద్దక్క, 74-75 ఏళ్ళ వయసు. అందుకని నేను చాలా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే టీబీ అనేది ఎక్కడికి పోలేదు. టీబీ మన చుట్టూనే ఉంటుంది. మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అది ఉంటుందండి, ఎక్కడికి పోదు. అదొక బ్యాక్టీరియా. ఏంటంటే మీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, మీ బాడీలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయినప్పుడు అది మిమ్మల్ని అటాక్ చేస్తుంది. టీబీ అనేది ఎక్కడికి పోలేదు. అది చాలా 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 ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోలేదు. టీబీ అంటే ఓన్లీ ఊపిరితిత్తులనే కాదండి. ఊపిరితిత్తుల్లో టీబీ ఉంటే దాన్ని పల్మనరీ కాక్స్ అంటాం, అదే పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. స్పైన్కి టీబీ రావచ్చు, బ్రెయిన్కి టీబీ రావచ్చు, అబ్డామినల్ ట్యూబర్క్యులోసిస్, లివరు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, దానికి టీబీ రావచ్చు. ఎక్కడైనా టీబీ రావచ్చు, ఎక్కడైనా ఎముకల టీబీ రావచ్చు, ఎక్కడైనా టీబీ రావచ్చు. ఒంట్లో ఏ ఆర్గన్నైనా టీబీ అటాక్ చేయొచ్చు. అందువల్ల టీబీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్యూబర్క్యులోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఫుడ్ నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా కామన్ అండి. చాలా కామన్. అది మాత్రం చేయకూడదండి. ఎక్సర్సైజ్ కంపల్సరీగా చేయాలని ప్రతిసారి మనం చెప్పుకున్నాం. వాకింగో, లేకపోతే ఇంట్లోనే ఎక్సర్సైజ్ సైకిలో, లేకపోతే కొంచెం దండాలు, బస్కీలు, ఏదో ఒకటి చేయండి. రోజుకు ఒక అరగంట ఏదో ఒకటి చేయండి. ఎక్సర్సైజ్ కంపల్సరీ. దాంతోపాటు మీరు చక్కగా వాకింగ్, ఆల్టర్నేట్ డేస్ వాకింగ్ అలా పెట్టుకోండి. ఈ 3 రకాల ఎక్సర్సైజెస్, నేను చెప్పిన 3 రకాల ఎక్సర్సైజెస్ అంటే ఈ దండాలు, బస్కీలు, వాకింగ్, దాంతోపాటు ఇంట్లో ఎక్సర్సైజ్, లేకపోతే అదే దండాలు బస్కీలు తీస్తే సరిపోతుందిలేండి. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ సైకిల్ అంటే ఇంట్లో, ఇలాంటివి కొన్ని చేయాలి. దాంతోపాటు మీ వ్యాధి నిరోధక శక్తిని గట్టిగా కాపాడుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ముఖ్యంగా మన పేగుల నుంచి వస్తుందండి. మన నోటి నుంచి మనం యానస్ వరకు ఉన్న 12 నుంచి 13 ఫీట్, 13 అడుగుల
పేగు ఉంది కదా, దీంట్లో ఉండే బ్యాక్టీరియా అంటే మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా, మన గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటాం వీటిల్ని. ఈ బ్యాక్టీరియా వల్ల మీకు ఇమ్యూనిటీ వస్తుందండి. మనకు కనుక ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటే మన బాడీలో కనుక మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, మన నోటి నుండి మన యానస్ వరకు కనుక 13 ఫీటో 14 ఫీటో ఇంటెస్టిన్ ఉంది. ఈ ఇంటెస్టిన్లో కనుక మంచి బ్యాక్టీరియా ఉంటే మీరు ఏం తిన్నా అవి మార్చేసి మీకు బ్రహ్మాండమైన ఇమ్యూనిటీని క్రియేట్ చేస్తాయి. ఒకవేళ కనుక మన పేగుల్లో కనుక వరస్ట్ బ్యాక్టీరియా ఉండి మీరు ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్ వేసుకుంటూ ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఏమవుతుంది, మీ గట్ బ్యాక్టీరియా, కడుపులో ఉన్న బ్యాక్టీరియా, ఇంటెస్టిన్లో ఉన్న బ్యాక్టీరియా దెబ్బతినేసి చెత్త బ్యాక్టీరియా అన్నీ చేరతాయండి. దానివల్ల ఏమవుతుంది, మీ ఇన్ఫ్లమేషన్ అంటే బాడీలో ఉండే ఈ నిరోధక శక్తి అనేది అక్కడే తగ్గిపోయి బాడీలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. అంటే మీ బాడీ మీద మీ బాడీయే ఫైట్ చేయడం మొదలవుతుంది. అందువల్లనే మా అక్కకి, మా పెద్దక్కకి ఏమీ తినకపోయినా, రోజుకు ఒక ఇడ్లీ కూడా తినకపోయినా 350-300 షుగర్ కంటిన్యూ అయిందండి. ఏమీ తినకపోయినా 350 షుగర్ ఉంటుందంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే నీ బాడీ నీ మీదే అంటే ఒక రకమైన వార్ డిక్లేర్ చేసింది. అంటే యువర్ బాడీ ఈజ్ హ్యావింగ్ ఇన్ఫ్లమేషన్ అంటే నీ బాడీ నీ మీదే కక్ష తీర్చుకుంటోంది, లేకపోతే నీ మీదే దాని ఫోర్స్ అంతా యూజ్ చేస్తుంది. అంటే దానికి నీ బాడీ ఇన్ఫ్లమేషన్లో ఉంది అంటే రియాక్షనరీ స్టేజ్లో ఉంది. ఏదో నీ ఒంట్లో ఫారిన్ బాడీ వచ్చేసి దానికి రియాక్షన్ బాడీ తగ్గిచ్చేస్తుంది. మీ ఇన్సులిన్ సరిపోవట్లేదు, మీరు ఇంట్లో మీ బాడీలో ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ మీకు సరిపోవట్లేదు. దాన్నే నేను హైపర్ ఇన్సులినీమియా అంటాం. అంటే మీ ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నా మీ ప్యాంక్రియాస్ అది మీ బాడీకి సరిపోవట్లేదు. హైపర్ ఇన్సులినీమియా, ఒళ్ళంతా ఇన్సులిన్ ప్రవహిస్తూ ఉంటుంది కానీ అది మీ బాడీకి పనికిరాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీన్నే అంటారు. మా అక్కకి ఆశ్చర్యపోయామండి. ఆఖరి 3-4 రోజులు ఒక ఇడ్లీ కూడా తినేది కాదు రోజుకి, కానీ షుగర్ మాత్రం 350-400 ఉండేది. ఏం చేస్తాం, 3 పూట్ల ఇన్సులిన్ ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి ఇన్సులిన్ ఇవ్వడం వల్ల షుగర్ సడన్గా 40-50కి పడిపోయేది. అప్పుడు మళ్ళీ గ్లూకోజ్ ఎక్కించడం, నానా సమస్యలు పడ్డారు. మొత్తం మీద అఫ్కోర్స్ షీఈ్ నో మోర్ నౌ. బట్ అది ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే హర్ బాడీ వెంట ఇంటూ ఇన్ఫ్లమేషన్ ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఆవిడికి నోటి ద్వారా మొదలైంది. అంటే ఆవిడకున్న ఆ పేగు నుంచే ఇన్ఫ్లమేషన్ మొదలైపోయింది. ఇన్ఫ్లమేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ గట్. మీ 12-13 అడుగుల ఇంటెస్టైన్ నుంచే ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. అందుకనే ఈ గట్ బ్యాక్టీరియా అంటే మీ శరీరంలో ఉండే మీ పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ మాత్రం వాడకండి. చాలా జాగ్రత్తగా ఉండి గట్ బ్యాక్టీరియా అంటే మీ పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాట్స్ ఇవే కదండి మనం తినేది. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ మాత్రం కేవలం హై ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నానండి, ఎక్కువ కాంప్లికేట్ చేయట్లేదు. కార్బోహైడ్రేట్స్ ఏం తినాలి అంటే హై ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహార ధాన్యాలు. ఏంటవి? సేమ్ మనం అనుకుంటున్నాం కదా, అసలు ముందు ముఖ్యంగా ఆ అన్నం, ఆ బియ్యం, ఆ గోధుమలు, ఆ చక్కెర, ఆ గోధుమలు, ఆ చక్కెర, ఆ బియ్యం, ఏ రకాల బియ్యమైనా, ఆ మైదా, ఆ షుగరు, ఈ బెల్లం, ఈ 5 మానేయాలండి. ఈ 5 మానేయాల్సిందే. దాని ప్లేస్లో హై ఫైబర్ ఉండే డైట్ ఏంటది? చక్కగా 5 రకాల చిరుధాన్యాలు. అవే మన సామెలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు. ఈ 5 ప్రవేశపెట్టేయండి, అర్జెంటుగా ప్రవేశపెట్టేయండి. ఏమి అంత కష్టం కదా, 6 నెలలు ప్రయత్నించండి. 6 నెలలలో అన్నీ నార్మల్ అయిపోతాయండి. మీ ఇన్సులిన్ హైపర్ ఇన్సులినిమియా అన్నాను చూసారా, ఒంట్లో విపరీతంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది మెల్లగా నార్మల్కి వచ్చేస్తుంది. మీ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. మీకు షుగర్ ఉన్నా లేకపోయినా హైపర్ ఇన్సులినిమియా ఉంది, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, అవన్నీ వెనక్కి వచ్చేస్తాయి. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? మీరు తిన్న ఆహారం ఎంత తొందరగా గ్లూకోజ్గా మారిపోతుంది అనేది. గ్లూకోజ్గా తొందరగా మారిపోతే ఏమవుతుంది? అది రక్తంలోకి వెళ్ళి రక్తం చిక్కబడుతుంది. అందుకని
అటువంటి సిచ్యువేషన్ రాకూడదు. రక్తం చక్కగా పలచగా ఉండాలి. అంటే రక్తం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అంటే మీరు తినే ఆహారం తొందరగా గ్లూకోజ్గా మారకూడదు. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అయి ఉండాలి. సో నేను చెప్పిన 5, నేను కాదు, కాదర్వల్లి గారు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, 5 రకాల సిరిధాన్యాలు. ఈ 5 రకాల సిరిధాన్యాల్లో శుభ్రంగా 9 to 12% మీకు ఫైబర్ ఉంటుంది. హై ఫైబర్ డైట్ కావాలి. నెంబర్ 2 ప్రోటీన్. ఎటువంటి ప్రోటీన్ తీసుకోవాలి? మీరు ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, మీరు నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటే. ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా వాటిల్లో కంటామినేషన్, హార్మోన్స్ ఎక్కువైపోయాయి. ఈ ఎగ్స్లోను చికెన్లోను వీటిల్లో కొంచెం హార్మోన్స్ ఎక్కువగా కలిసిపోతున్నాయి. ఇక్కడ హార్మోన్ ఇంజెక్షన్స్ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు పౌల్ట్రీ ఇండస్ట్రీ. అందువలన చక్కగా లెగ్యూమ్స్, చిక్కుడుకి సంబంధించిన చక్కగా అన్ని రకాల పప్పు దినుసులు మీరు శుభ్రంగా తీసుకోవచ్చు. దాంతోపాటు చిక్కుడు జాతికి చెందినవన్నీ, గోరు చిక్కుడు, బీన్స్, అన్ని రకరకాలు మీరు చక్కగా చిక్కుడుకు సంబంధించిన అన్ని రకాల లెగ్యూమ్స్ అంటాం. చిక్కుడుకి సంబంధించిన అన్ని రకాల ప్రోటీన్ కనీసం 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. అంటే రోజుకి కనీసం ఒక 50 గ్రాములైనా మీరు కనీసం తీసుకోవాలండి. 50 గ్రాములైనా కనీసం ప్రోటీన్ తీసుకోవాలి. ఇకపోతే ఫ్యాట్స్ ఏం తీసుకోవాలంటే ముఖ్యంగా ఇమాజిన్, మనం ఇంట్లో మన గానుగ నూనెలు మాత్రమే బెస్ట్. కోకోనట్ అండి. కొబ్బరి అనేది మీ హార్ట్ని, మీ బాడీని నిలబెట్టేది కొబ్బరి. అందుకనే దేవుడు అన్ని కొబ్బరి చెట్లు ఇచ్చాడు మనకి. సో కొబ్బరికాయ మనిషి తప్ప ఎవరికి పనికిరాదండి. మా కొబ్బరికాయ తినేది మనిషే. ఈవెన్ ఈ కోతులు ఉంటాయి కదా, అవి కూడా మనం కొట్టిస్తే కానీ తినలేవు. మనమే హాయిగా కొట్టుకుని తినగలం. మన కోసమే కొబ్బరికాయలు పెట్టింది. సో కొబ్బరి అనేది మీ డైలీ ప్రోడక్ట్ అయిపోవాలి. మీ జీవితంలో రోజు కొబ్బరి ఉండాలి. రోజు కొబ్బరి తినాలి. రోజుకు ఒక అరచిప్ప కొబ్బరి తినేసేయండి. నేనైతే రోజుకు ఒక కొబ్బరి తింటున్నాను. ఓకే. కొబ్బరి నూనె, కొబ్బరి అంటే కొబ్బరి కోరు, కొబ్బరి నూనె అన్నిట్లోనే వేసేయండి. కొబ్బరి నూనె కొంతమంది తినలేరు. సరే, అది ఎలా తినాలో మీరు ఆలోచించుకోండి. నేనేం చేస్తానంటే చక్కగా అప్పడం ఓవెన్లో పెట్టేసుకుని, గట్టి అప్పడాలు ఉంటాయి చూసారా, ఒత్తిన అప్పడాలు, అది వచ్చేసుకుని బయటికి తీసుకున్న తర్వాత వేడి తగ్గిన తర్వాత దాని మీద ఇటు అటు కొబ్బరి నూనె రాసేసి దాన్ని నేను పప్పులోకి వాటిలోకి నలుచుకుని తింటారు. బాగుంటుంది. ఎందుకంటే మరి కొబ్బరి డైరెక్ట్గా తాగలేం కదా. కొబ్బరి మాత్రం ఎంత ఎక్కువ లోపలికి వెళ్తే అంత మంచిది. కొబ్బరి నూనె కంటే కూడా కొబ్బరి మంచిది. అంటే కొబ్బరి కోరు మంచిది. కొబ్బరి శుభ్రంగా కోరుకోవడం, కూరల్లో, సాంబార్లో అన్నిట్లో వేసేసుకోండి. మీరు కొబ్బరి ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. నెంబర్ 1, ఫ్యాట్స్లో కొబ్బరి ఇంపార్టెంట్ అండి. కొబ్బరి చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఎందుకంటే 13 గ్రాములే ఉంటుందండి కార్బోహైడ్రేట్. ఇకపోతే క్వినోవా మీకు తెలుసు, ఆ గింజలు దొరుకుతున్నాయి ఈ మధ్య. దాంట్లో హై ప్రోటీన్, మంచి ప్రోటీన్ క్వాంటిటీ ఉంటుంది. హై ప్రోటీన్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్, అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉండేది క్వినోవా. సో అది కూడా ఎక్కువగా తీసుకుంటాడు. నేనైతే చక్కగా అంటే రాత్రిపూట వండేసి ఇవి మన వాటిని ఏమంటారు, మన ఈ సిరిధాన్యాలు రాత్రిపూట చక్కగా ఏ ఊదలో, ఏ అరికెలో ఏదో ఒకటి 2 రోజులకు ఒకసారి రాత్రిపూట వండేసుకోవడం, పొద్దున తింటాం. అంటే సిరిధాన్యాలు తింటున్నాను అన్నమాట. నా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే రాత్రి 9ంటికి వండేసుకుని పొద్దున్న 7:30-8 కల్లా నేను సిరిధాన్యాలు తింటానంటే చద్దన్నం బదులు సిరిధాన్యాలు తింటాను. అందులో మజ్జిగ, కొద్దిగా మాగాయో ఏదో వేసుకుని శుభ్రంగా కలుపుకొని తినేస్తున్నాను. ఒకవేళ ఏమైనా సాంబారో పప్పు రాత్రిది మిగిలిపోయిందంటే అందులో కలుపుకుంటాను, నో ప్రాబ్లం. సో ఏదో విధంగా మనకి ఫర్మెంటెడ్ ఫుడ్ లోపలికి వెళ్ళాలండి. అంటే చద్దన్నం, ఒకప్పుడు చద్దన్నం తినేవాళ్ళం, ఎక్సలెంట్. సిరిధాన్యాలు తినండి. రాత్రిపూట వండేసుకుని 9ంటికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తే అయిపోతే ఈ ఇడ్లీలు, ఈ దోశలు కొంతకాలం ఆపండి సార్. తిన్నాం కదా, చాలా కాలం నుంచి తింటున్నాం కదా, కొంతకాలం ఆపండి అవన్నీ. అవి ఏమంత గొప్ప విషయాలు కాదు. అందులో బోల్డ్ అన్ని క్యాలరీస్ ఉన్నాయి, బోల్డ్ అంత రైస్ ఉంటుంది దాంట్లో. కొన్ని రోజులు ఆపేయండి సార్. ఈ గోధుమలు, ఈ బియ్యం, ఈ షుగరు, ఈ మైదా అండ్ ఈ బెల్లం, ఇవి ఆపండి కొన్ని రోజులు. ముఖ్యంగా చెరుకు నుంచి వచ్చే బెల్లం, అదే మీరు తాటి చెట్టు నుంచి వచ్చే బెల్లం కొంచెం వాడచ్చు, తాటి బెల్లం కొద్దిగా వాడచ్చు. అయితే కొంతకాలం ఆపండి. పరిస్థితులు చూస్తున్నారు కదా, ఇమ్యూనిటీ తగ్గిపోతుందని చెప్తున్నారు కదా, ఒకటి. ఇకపోతే క్వినోవా, నేనేం చేస్తున్నానంటే రాత్రిపూట వండేసుకున్న ఈ మిలెట్స్
పొద్దున్నే రాత్రి 9ంటికి వండేసుకున్న మిల్లెట్స్ పొద్దున్నే 8ంటికల్లా సద్ది మిల్లెట్స్ చక్కగా కొద్దిగా మజ్జిగ కలుపుకొని అందులో కొద్దిగా ఏదో ఒకటి మనకున్న పికిల్స్ కలిపేసుకుని తినేస్తున్నాను. ఇకపోతే లంచ్ మిల్లెట్స్. ఇకపోతే డిన్నర్ మాత్రం కీనోవా, చక్కగా కీన్వా అంటారు కదా, కీన్వా డిన్నర్ చేస్తున్నాను. ఆ వైట్ కీన్వా చాలా బాగుంటున్నాయండి. కీన్వా డిన్నర్ చేస్తున్నాను. ఇది నా డయట్. ఇకపోతే మధ్యలో ఎప్పుడైనా స్నాక్స్ తినాల్సి వస్తే, ఆకలి అనిపించి మధ్యలో ఏమైనా స్నాక్స్ అనిపిస్తే చక్కగా ఒక కీరా కట్ చేసేసుకుంటాను. కీరా కట్ చేసుకుని పక్కన చక్కగా నెయ్యి పెట్టుకుని, చక్కగా మంచి క్వాలిటీ నెయ్యి పెట్టుకుని, పక్కన ఈ నువ్వుల పొడి కానీ, అంటే నువ్వులతో తయారు చేస్తే చక్కటి పొడి తయారు చేస్తారు మన వాళ్ళు. నువ్వుల పొడి, లేకపోతే ఒకరోజు నువ్వుల పొడి, ఇంకో రోజు పల్లీ పొడి, అదే గ్రౌండ్ నట్ పౌడర్, అంటే బాగా చక్కగా మసాలా పెట్టి చేసిన పొడి, ఇది పెట్టుకుని దానిలో నంచుకొని తింటున్నాను కీరా. ఎక్సలెంట్ డయట్. మీరు ఎప్పుడైతే నువ్వుల పొడి తిన్నారో దాని నిండా కాల్షియం, పల్లీ పొడి తిన్నారా దాని నిండా ప్రోటీన్, బోల్డ్ అండ్ అడ్వాంటేజెస్. ఇకపోతే మిల్క్ అవాయిడ్ మిల్క్ ముట్టుకోకండి. మిల్క్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. దానివల్ల సగం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని బదులు పల్చటి బటర్ మిల్క్ తాగొచ్చు. ఎందుకంటే అందులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. పల్చటి బటర్ మిల్క్ తీసుకోవచ్చు. మిల్క్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు కాఫీ టీలు మర్చిపోండి. కాఫీ టీలు వీలైనంత వరకు మానేయండి. ఒక 6 నెలలు మానేసి చూడండి. దాని బదులు చక్కగా నిమ్మకాయ రసం పొద్దున, నిమ్మకాయ రసం సాయంత్రం వితౌట్ షుగర్, చక్కగా కొంచెం సాల్ట్ వేసి, కావలిస్తే కొద్దిగా తినే సోడా వేసుకుని, చక్కగా ఉప్పు కాస్త తినే సోడా వేసుకుని శుభ్రంగా నిమ్మకాయ రసం పొద్దున 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు తాగండి. నేను అదే చేస్తున్నాను. మిల్క్ పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నాను. కర్డ్, 1 కప్పు కర్డ్ పర్ డే తీసుకోవచ్చు, పర్వాలేదు, ఎందుకంటే లాక్టోబాసిల్లస్ కోసం. ఇకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేది పూర్తిగా వదిలేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి అసలు వద్దండి. బయట దొరికే ఈ సమోసాలు, ఈ బిస్కెట్లు, అసలు పూర్తిగా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి లేదు. నో ఛాన్స్, వదిలిపారేయండి అంతే. నో ప్యాకేజ్డ్ ఫుడ్స్. అసలు దేంట్లోనూ మీరు బయట ప్యాకెట్స్లో దొరికే ఫుడ్స్ మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఇకపోతే ఆయిల్స్, మనం అనుకున్నాం కదా, గానుగ నూనెలు నెంబర్ 1 కోకోనట్, నెంబర్ 2 చక్కగా నువ్వుల నూనె, నెంబర్ 3 చక్కగా గ్రౌండ్ నట్, అదే మన వేరుశనగ నూనె. ఇకపోతే అన్నీ ఇలాంటివన్నీ. సో ఓన్లీ గానుగ నూనెలు మాత్రమే వాడండి. ఇకపోతే రోజు కనీసం ఒక పావు గంట నుంచి అరగంట ఈ ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి, సన్కి ఎక్స్పోజ్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ సన్ ఎక్స్పోజర్. అలాగే ఎక్సర్సైజ్ చెప్పాను కదా, కనీసం ఒక అరగంట రోజుకి అరగంట ఎక్సర్సైజ్. సన్ ఎక్స్పోజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే విటమిన్ సప్లిమెంటేషన్స్ ఏంటి అంటే బి కాంప్లెక్స్ కావలిస్తే రోజుకి ఒకటి వేసుకోవచ్చు, లేకపోతే వారానికి 2-3 సార్లు వేసుకోవచ్చు, పర్వాలేదు. వారానికి 2-3 ట్యాబ్లెట్లు అలా వేసుకోవచ్చు. విటమిన్ D3, మీరు ఎండకి ఎక్స్పోజ్ అయితే అసలు విటమిన్ D3 అవసరమే ఉండదు, ఎందుకంటే చర్మం తయారు చేసేసుకుంటుంది. కానీ అప్పటికీ కొంతమందికి విటమిన్ D3 అవసరం అవుతుంది. క్యాప్సూల్ బయో D3 0.25 అనేది దొరుకుతుందండి. అది కావలిస్తే వారానికి 2 చొప్పున అలా 1 నెల 2-3 నెలలు వాడి మానేయచ్చు. దాంతోపాటు కాల్షియం, ఆడవాళ్ళలో కాల్షియం కంపల్సరీ, రోజు కాల్షియం వేసుకోవాలి ఆడవాళ్ళలో. విటమిన్ D3 అండ్ కాల్షియం ఆడవాళ్ళలో కంపల్సరీ. మగవాళ్ళలో కాల్షియం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ విటమిన్ D3 చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బి కాంప్లెక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2, బి కాంప్లెక్స్ ఒకటి, విటమిన్ D3 ఒకటి, B12 అండి ముఖ్యంగా. సో బి కాంప్లెక్స్ ఒకటి, విటమిన్ D3 ఒకటి అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి. ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉండండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. మిల్క్ అవాయిడ్ చేస్తూ ఉండండి. సో కొంత ఎక్సర్సైజ్, వాకింగ్, సైక్లింగ్, ఇంట్లో సైకిల్ ఏదో ఒకటి చేసి మీ ఇమ్యూనిటీని మాత్రం పెంచుకుంటూ ఉండండి. మీ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉండాలి. మీరు ఆహార పదార్థాల్లో తేడాలు తీసుకొస్తే తప్ప మీ ఇమ్యూనిటీ పెరగదు. మీ ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా ఉంటే ఏ టీబీ మిమ్మల్ని మీ దగ్గరికి చేరదు, ఏ ఇన్ఫెక్షన్ మీ దగ్గరికి చేరదు. మీరు షుగర్స్ అన్నీ మళ్ళీ రివర్స్ అయిపోతాయి. మీరు బ్రహ్మాండమైన హెల్తీగా ఉంటారు. ఇది మాత్రమే చెప్పగలను. ఈ మధ్య మా పెద్దక్క గారు పోయారు. నేను ఇవన్నీ మా పెద్దక్కతో చెప్పలేనుగా, నేను మీతో చెప్పగలను అంతకంటే. ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని అందరికీ తెలుసుగా. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు, మీకు అయితే పనికొస్తుందేమో చూడండి. నేను ఇదే చేస్తున్నాను. ప్లీజ్ ట్రై టు డూ దట్. చాలా చాలా చాలా. నా ఏజ్ 62 అండి, 62 years. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా, ఇప్పటి వరకు నేను చెప్తున్నవన్నీ కూడా
గత కొన్ని రోజులుగా అంటే 8 నెలల నుంచి నేను చెప్తున్నవన్నీ కూడా నేను చేస్తున్నవి నేను ఏదైతే చేస్తున్నానో అదే చెప్తున్నాను. ఇవి చేస్తూనే నేను డయాబెటీస్ రివర్స్ చేసుకోగలిగాను, ఒబిసిటీ రివర్స్ చేసుకోగలిగాను. చాలా ప్రాబ్లమ్స్ అంటే ఒంట్లో ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రివర్స్ చేసుకోగలిగాను. ఐఎమ్ లీడింగ్ అన్ యాక్టివ్ లైఫ్. ఐఎమ్ అన్ అనెస్థెటిస్ట్ రౌండ్ ద క్లాక్ 24 hours నా వర్క్. నాది 24/7 జాబ్ అండి నాది. సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇదేదో నేను ఎవరి కోసమో చెప్పట్లేదు, ఇది నేను చేస్తున్నాను కనుక చెప్తున్నాను. ఇలా ఉంటే మీరు హెల్తీగా ఉంటారని చెప్తున్నాను, అదే విషయం, అంతకంటే ఏం లేదు. ఇకపోతే ఏమేమి తినాలి ఏం తినకూడదు అనేది ఇప్పుడు ఫ్రూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్కి వస్తామండి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బాదం, ఈ జీడిపప్పు, బాదం, ఇలాంటి కిస్మిస్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే వాట్ ఈజ్ గ్లైసెమిక్ ఇండెక్స్? GI అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఆహారం, మనం ఏదైనా తిన్న ఆహారం పేగుల్లోకి వెళ్ళి ఎంత తొందరగా గ్లూకోజ్గా మారిపోతుంది. అంటే తొందరగా గ్లూకోజ్గా మారిపోతే దానికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అని అర్థం. అదే మనం తిన్న ఫుడ్ చాలా స్లోగా గ్లూకోజ్గా మారుతుంది అనుకోండి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని అర్థం. మనం తినాల్సినవి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, అంటే బాగా ఫైబర్ ఉన్న ఫుడ్స్, ఎంత తొందరగా జీర్ణమైపోయేవి అవాయిడ్ చేసేయండి. ఫాస్ట్గా జీర్ణం అయిపోయేవి అవాయిడ్ చేసేయండి. స్లోగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యేవి మాత్రమే తినండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇదేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకున్నారనుకోండి, రైస్ కానీ గోధుమలు కానీ చక్కెర కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నారనుకోండి, పావు గంటలో అది గ్లూకోజ్గా మారిపోతాయి. అదే మీరు మిల్లెట్స్, హై ఫైబర్ డయట్ మిల్లెట్స్ తీసుకున్నారనుకోండి, అది గంటన్నర 2 గంటలు పడుతుంది స్లోగా గ్లూకోజ్గా మారడానికి. సో దానికి బాడీ ఈజ్ గివెన్ ఇనఫ్ టైం. బాడీకి మనం మంచి టైం ఇస్తున్నాం. చక్కగా ప్యాంక్రియాస్ అలా కూల్గా వర్క్ చేస్తుంది, వైట్ కాలర్ జాబ్ చేస్తుంది, అంతేగాని కూలీలా పనిచేయదు. అందుకే ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ఇన్సులిన్ ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి ప్యాంక్రియాస్? ఎందుకంటే మనం తిన్న ఆహారం ఎప్పుడైతే గ్లూకోజ్గా చివరికి గ్లూకోజ్గానే మీరు ఏ ఫుడ్ తిన్నా, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ, అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, అదే ప్రోటీన్ అంటే మాంసకృతులు, ఫ్యాట్స్ అంటే మీ అందరికీ తెలుసు కొవ్వు పదార్థాలు. ఈ మూడే బాడీకి తెలిసినవి. ఈ మూడే ఏం తిన్నా సరే ఈ మూడుగానే బాడీ గుర్తుంచుకుంటుంది, మన శరీరం గుర్తుంచుకుంటుంది. ఈ మూడిట్లో మీరు ఏమి తిన్నా చివరికి మారేది గ్లూకోజ్గానే. కార్బోహైడ్రేట్ అయితే తొందరగా గ్లూకోజ్గా మారుతుంది, ప్రోటీన్ కొద్దిగా లేటు, ఫ్యాట్ అయితే బాగా లేటు. కానీ ఫ్యాట్ నుంచి హై క్యాలరీ వస్తుంది. అంటే ప్రోటీను, కార్బోహైడ్రేట్ 4 క్యాలరీస్ వస్తాయండి. 1 గ్రామ్ నుంచి 4 క్యాలరీస్ వస్తాయి. వేరస్ మీకు అదైతే ఫ్యాట్ అయితే 9 క్యాలరీస్ వస్తాయి. అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో సాధారణంగా మీ ఆహారంలో ఒక 30% కార్బోహైడ్రేట్స్, 30% ప్రోటీను, 20% ప్రోటీన్ అనుకోండి, అండ్ ఫ్యాట్ ఒక 30, అంటే 3 సరిపాళ్ళలో ఉండేట్టు చూసుకోండి. మీ డయట్లో ఫ్యాట్, ప్రోటీను, కార్బోహైడ్రేట్ ఈక్వల్ రేషియోలో ఉండేట్టు చూసుకున్నా సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఆఫ్ యువర్ డైట్ ఈస్ కార్బోహైడ్రేట్, 1/3 ఆఫ్ యువర్ డైట్ ఈస్ ప్రోటీన్, 1/3 ఆఫ్ యువర్ డైట్ ఈస్ ఫ్యాట్. ఈ విధంగా చూసుకోండి సరిపోతుంది. ఇంకా ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. సలాడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఫుడ్లో సలాడ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే అన్కుక్డ్ ఫుడ్, అంటే కుకింగ్ చేయని ఫుడ్, అన్కుక్డ్ ఫుడ్, దాని నిండా ఫైబర్ ఉంటుంది. ఇంకోటి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే బాడీని ప్యూరిఫై చేసే యాంటీ ఆక్సిడెంట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో సలాడ్స్ ఫ్రెష్గా తీసుకోవడం. అలాగే ఫ్రూట్స్, డైలీ ఒక ఫ్రూట్ కంపల్సరీగా తీసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఏంటంటే, డ్రై ఫ్రూట్స్ మంచివే, డెఫినెట్గా మంచివే. కొద్దిగా స్మాల్ క్వాంటిటీస్లో తీసుకోండి. అవి కూడా ఏంటంటే ఈ మధ్య కొంచెం కెమికల్ ప్రాసెసింగ్ ఎక్కువైపోయింది. డ్రై ఫ్రూట్స్లో కెమికల్ ప్రాసెసింగ్ ఎక్కువైపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా తీసుకోండి, స్మాల్ క్వాంటిటీస్ తీసుకోండి. ఇకపోతే ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్,
అన్నీ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే గుర్తుంచుకోండి, గ్లైసీమిక్ ఇండెక్స్. ఏ ఫ్రూట్కి అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉందో దాన్ని అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పుచ్చకాయ ఇవి ఉంటాయి చూసారా, పుచ్చకాయకి బోల్డ్ అంత 80 దాటిపోతుంది గ్లైసీమిక్ ఇండెక్స్, అది అవాయిడ్ చేయండి. మీరు చక్కగా జామకాయ, అలాగే యాపిల్, జామకాయ ఇలాంటివన్నీ అడ్వాంటేజ్ ఏంటి, అవకాడో జామకాయ, యాపిల్ ఇవన్నీ కూడా 35, 17 ఇలా ఉంటాయన్నమాట గ్లైసెమిక్ ఇండెక్స్లో. సో ప్రతిదీ కూడా మీరు తినే ప్రతి ఫ్రూట్ ఒక్కసారి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంతో చూసుకుని మీరు తినండి. గ్లైసెమిక్ ఇండెక్స్ కంటే 50 కంటే తక్కువ ఉందనుకోండి, గ్లైసెమిక్ ఇండెక్స్ 50 కంటే తక్కువ ఉందనుకోండి, వెరీ సేఫ్ హాయిగా తినచ్చు. అదే 50 కంటే ఎక్కువైపోయి 80, 70 ఉందనుకోండి, అది అవాయిడ్ చేయడం, లేకపోతే రోజుకి ఒకటో, ఏదో వారానికి ఒకటో, వారానికి రెండో తినటమో, అంటే అవాయిడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో 50 కంటే కొంచెం తక్కువ తినండి, బాగా తక్కువ తినండి మ్యాంగో. అలాగే జామకాయ మీరు ఎన్నైనా తినచ్చు. చూడండి, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మీకు ఇంటర్నెట్లో కొడితే వచ్చేస్తుంది. ప్రతి ఫ్రూట్, మీరు తినే ప్రతి ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్స్ ఆర్ వెరీ సేఫ్, చాలా ఇంపార్టెంట్. అన్కుక్డ్ వెజిటబుల్స్ వీలైతే తీసుకోండి, అంటే సలాడ్స్ రూపంలో తీసుకోండి. కుక్డ్ వెజిటబుల్స్లో ఏంటంటే దుంప కూరలు వీలైనంత తగ్గించండి. దుంప కూరలు ఫర్ ఎగ్జాంపుల్ బంగాళాదుంప, చామగడ్డ ఇవి ఉంటాయి కదా, వీటిని కంద ఇలాంటివి వీలైతే కొంచెం తగ్గించండి. వారానికి ఒకసారి పర్వాలేదు, ఎందుకంటే వీటిల్లో మళ్ళీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ. దుంప కూరల్లో ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉంటుంది. అవి కూడా చూడండి, ఇంటర్నెట్లో చూడండి, గ్లైసెమిక్ ఇండెక్స్ అంతా చూడండి. సో దుంప కూరలు కొంతగా అవాయిడ్ చేయండి. ఇప్పుడు అరటికాయ ఉంది, అరటికాయ కూడా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ పర్వాలేదు, సేఫే, వారానికి ఒకసారి తీసుకుంటే తప్పులేదు. కానీ ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఈ మిగతా కూరలు వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అయితే తక్కువ, బెండకాయలు, దొండకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ కదా, ఎంతైనా తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదం మాత్రం గుర్తుంచుకోండి, నెట్లో చూడండి, ఇంటర్నెట్లో చూడండి. ప్రతి ఫుడ్, మీరు తింటున్న ప్రతి ఆహారం గ్లైసెమిక్ ఇండెక్స్ చూసి మాత్రమే తీసుకోండి. ఇకపోతే ఘీ శుభ్రంగా తీసుకోవచ్చు, అంటే మన నెయ్యి, మంచి క్వాలిటీ నెయ్యి అయితే మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇకపోతే నాన్ వెజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అంటే యాక్చువల్లీ ఘీ మీకు కుకింగ్ కూడా వాడుకోవచ్చు అండి. ఘీ ఈజ్ నెంబర్ 1 మీడియం ఫర్ కుకింగ్ అంటారు. కుకింగ్కి ఘీ ఈజ్ ద బెస్ట్ అంటారు, మీరే ఆలోచించుకోండి. నెక్స్ట్ ఈజ్ కోకోనట్, ఆ తర్వాత నువ్వుల నూనె, ఆ తర్వాత మన వేరుశనగ నూనె, ఇవన్నీ ఉంటాయి. అయితే అన్నీ కూడా కేవలం మన వాటిని ఏమంటారు, మనం విలేజెస్లో తయారు చేసే నూనెలు మాత్రమే, గానుగ నూనెలు మాత్రమే, అదే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. నాన్ వెజ్ మాత్రం లిబరల్గా తీసుకోవచ్చు, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, పౌల్ట్రీ పరిశ్రమ నుంచి వచ్చే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగా స్టెరాయిడ్స్, ఎక్కువగా హార్మోన్స్ ఉంటున్నాయి, ఎక్కువ హార్మోన్ ఇంజెక్షన్స్ ఉంటున్నాయి, అది కొంచెం ఆలోచించుకోవాలి. మిల్క్ కూడా అందుకనే వద్దంటున్నాం, మిల్క్ వద్దు. అండ్ పౌల్ట్రీ నుంచి వచ్చే ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు విపరీతంగా హార్మోన్స్ వాడేస్తున్నారు, వాళ్ళు విపరీతంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు, అవి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. ఇకపోతే కాన్స్టిపేషన్ మాత్రం పెద్దవాళ్ళకి అసలు ఉండకూడదు సార్. పెద్దవాళ్ళకి అసలు ఉండకూడదు. ఎంత వీలైతే అంత కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయండి. మీరు నిద్ర నుంచి లేవంగానే అలా ఫ్రీగా మోషన్కి వెళ్ళిపోవాలి అంతే. అసలు మోషన్కి వెళ్ళటం కోసమే నిద్ర నుంచి లేవాలి. పొద్దున్న 5:30కో 6కో మీరు నిద్ర నుంచి లేచారంటే డైరెక్ట్గా టాయిలెట్కి వెళ్ళిపోవాలి. అంత ఫ్రీగా ఉండాలి, అంత ఫ్రీగా మోషన్ అవ్వాలి, అస్సలు స్ట్రగుల్ అవ్వకూడదు. అంతేగాని టాయిలెట్కి వెళ్ళి పేపర్ చదువుకుంటాం గంట సేపు, తప్పండి. అది పాత పద్ధతులు, అవన్నీ ఆ బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన పద్ధతులు, మనకు అలాంటివి కుదరవు. శుభ్రంగా ఫైబర్ తినాలి. ఒకవేళ మీరు ఎంత ఫైబర్ తిన్నా, ఏం తిన్నా కూడా మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది అంటే, కాన్స్టిపేషన్ తగ్గడానికి బోల్డన్ని మందులు ఉన్నాయి. న్యాచురోలాక్స్ అని ఒక పౌడర్ ఉంది, అంటే దాన్ని ఇట్ ఈస్ ఏ న్యాచురల్ సప్లిమెంట్. న్యాచురోలాక్స్ అని, అంటే అదేంటంటే ఇసాబ్గోల్ హస్క్, అంటే ఇదొక
ఫైబర్ అనమాట. న్యాచురలాక్స్ పౌడర్ ఉంది, అది చక్కగా 2 చెంచాలు గ్లాస్ నీళ్ళలో వేసుకుని రాత్రి తాగొచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. న్యాచురలాక్స్ ఉంది, ఇంకా క్రెమాఫిన్ అని సిరప్ ఉంది, అగరాల్ అని సిరప్ ఉంది, డూఫెలాక్ అని సిరప్ ఉంది. క్రెమాఫిన్, అగరాల్, డూఫెలాక్, ఇన్ని రకాల మందులు ఉన్నాయి. పర్వాలేదు, వాడచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, న్యాచురలాక్స్ అయితే చాలా సేఫ్, ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది. కానీ వీలైనంత వరకు మీ ఫైబర్ డయట్లో ఫైబర్ ఉండేలా చూసుకోండి. రోజుకు కీరా తినండి, ఆటోమేటిక్గా ఫ్రీగా మోషన్ అయిపోతుంది చక్కగా. ఇంకోటి, ఫ్రూట్స్ జ్యూసెస్ మాత్రం వద్దండి. ఫ్రూట్ జ్యూసెస్ బయట ఎప్పుడూ తాకండి, చాలా వరస్ట్. బయట ఏంటేంటో కలుపుతున్నారు, ఎసెన్స్లు అవన్నీ కలుపుతున్నారు. వద్దు, మీరే తయారు చేసుకోండి. లేకపోతే అసలు జ్యూసెసే వద్దు, చక్కగా ఫ్రూట్స్ తినండి. దాంతోపాటు బోల్డంత ఫైబర్ లోపలికి వెళ్తుంది. జ్యూసెస్ ఎందుకండి, ఫ్రూట్సే తినండి, జ్యూసెస్ వద్దు. ఇకపోతే లెమన్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఐటెం లెమన్. నేను తప్పకుండా 2 నిమ్మకాయలు పొద్దున్న, 2 నిమ్మకాయలు రాత్రి, చక్కగా నిమ్మరసం 2 నిమ్మకాయలు పొద్దున్న, 2 నిమ్మకాయలు రాత్రి నేనైతే వాడతాను. ఎందుకంటే దాంట్లో సి విటమిన్ ఇంకా బోళం ఉన్నాయి. చక్కగా కొద్దిగా ఉప్పు వేసుకుని ఇంత పిసర్ తినే సోడా వేసుకుంటాను. ఇంత పిసర్ తినే సోడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ నైస్. షుగర్ మాత్రం వద్దు. లెమన్ చాలా ఇంపార్టెంట్, నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్, నిమ్మరసం చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి. ప్లీజ్ గో త్రూ. పాతలు ఇంతకుముందు కూడా చెప్పాను బోల్డన్ సార్. నేనేం చేస్తున్నానో అవి చెప్తున్నాను. ప్లీజ్